వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను జ్యోతిష్ శాస్త్రము నిత్య జీవితంలోకి కావాల్సిన బేసిక్ నాలెడ్జ్ గురించి ఈరోజు మీతోని పంచుకుంటున్నాను. ముఖ్యంగా నక్షత్రములు, మనము నక్షత్రం చూసినట్లయితే 27 ఉంటాయి. వీటి యొక్క అధిపతులు కూడా ఇక్కడ ఇచ్చాను నేను. ఇవన్నీ కూడా నక్షత్రాలు. మొత్తం 1 నుంచి 27 నక్షత్రాలు ఉంటాయండి. ఒక్కొక్క నక్షత్రం చూసినట్లయితే అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఘ, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట, శతభిషం, పూర్వభాద్ర, ఉత్తరభాద్ర, రేవతి. ఈ విధంగా 27 నక్షత్రాలు మన జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. ఇందులో నక్షత్రాలు కూడా వరుసగా సీరియల్ గానే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే 1వ నక్షత్రం అశ్విని కిందకి వస్తుంది. అదేవిధంగా రోహిణి వస్తే 4వ నక్షత్రం వస్తుంది. మనకు మఘ అయితే 10వ నక్షత్రం అని, అదేవిధంగా స్వాతి అయితే 15వ నక్షత్రం అని, పూర్వాషాఢ అయితే 20వ నక్షత్రం అని, ఉత్తరాషాఢ అయితే 21వ నక్షత్రం అని, రేవతి అయితే 27వ నక్షత్రం అని. ఈ విధంగా వరుసగా మనము గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనము ఈ నక్షత్ర 1 నుంచి 27 నక్షత్రాలు మానవ జీవితం మొత్తాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. మానవుడు పుట్టినప్పుడే టైము, తర్వాత ఆ రోజు, ఆ తిథి, నక్షత్రం, దాని ప్రకారము మనం ఏ రాశి చెందుతాము, మనము ఏ అధిపతి మనకు ఉంటాడు అనేది కూడా తెలుస్తుంది. ఇక్కడ అశ్విని నక్షత్రంలో కనుక జన్మించినట్లయితే అతని అధిపతి కేతు అవుతాడు. భరణి అయితే శుక్రుడు, కృత్తిక అయితే సూర్యుడు, రోహిణి అయితే చంద్రుడు. ఈ విధంగా ఈ 27 నక్షత్రాలను మళ్ళీ 9 భాగాలుగా విభజించడం జరిగింది. అంటే ఒక 3 నక్షత్రాలకు ఒకే గ్రహము అధిపతిగా ఉంటాడు. అది మీకు ఇందులోనైతే కేతువు నుంచి బుధుడు, కేతువు, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు, కుజుడు, రాహువు, గురువు, శని, బుధుడు. అదే విధంగా మళ్ళీ రొటేషన్ వస్తుంది. మళ్ళా కేతువు, శుక్రుడు ఇట్లా వస్తుంది. ఇక్కడికి మళ్ళీ ఎండ్, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ ఎండ్. అంటే ఒక్కొక్క 3 జతల 3 నక్షత్రాలకు ఒకే గ్రహము అధిపతిగా ఉండటము జరుగుతుంది. ఈ విషయం మీరు గమనించాలి. ఇదే విషయాన్ని నేను పట్టిక రూపంలో ఇక్కడ తెలియజేస్తున్నాను. చూడండి, ఇక్కడ అశ్విని, మఘ, మూల, ఈ 3 నక్షత్రాలకు కూడా అధిపతి కేతు గ్రహము. ఈ 3 నక్షత్రాల అధిపతి కేతు గ్రహము. ఈ 3 నక్షత్రాల వ్యక్తులు కూడా కొంచెం సేమ్ పోలికలతోని ఉండడం జరుగుతుంది. మళ్ళీ రాశులు వచ్చేటప్పటికి వేరే ఉంటాయి. తర్వాత అదేవిధంగా భరణి, పుబ్బ, పూర్వాషాఢ, ఈ 3 నక్షత్రాలకి అధిపతి శుక్రుడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నా వీడియోలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మీరు మరింత ప్రోత్సహించినట్లయితే మీకు మంచి మంచి వీడియోలతోని మీ ముందుకు రావడం జరుగుతుంది. ఇట్లో వావిలాల స్వరూపరాణి. ఈరోజు నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్ర ఉపయోగము ఏ విధంగా అనే విషయం గురించి మీకు కొంత అవగాహన కలగజేయడం కోసము ఈ వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా నేను లాస్ట్ వీడియోలో మీకు 27 నక్షత్రాలు, 9 కూటములు, 9 తారాబలాలు ఏ విధంగా చూసుకోవాలి. మానవ జీవితం మొత్తం కూడా 27 నక్షత్రాలలో మిళితమై ఉన్నది. ప్రతి వ్యక్తి ఏదో ఒక నక్షత్రంలో పుట్టి ఉంటాడు. ఆ పుట్టిన వ్యక్తి యొక్క నక్షత్రం ప్రకారం చూసినట్లయితే అది గుర్తుందైతే అతనికి వచ్చేది ఫస్ట్ది జన్మతార, రెండవది సంపత్తార, మూడవది విపత్తార, నాలుగవది క్షేమతార, ఐదవది ప్రత్యేకతార, ఆరవది సాధనతార, 7వది మనకు నైదనతార, 8వ తార మిత్రతార, 9వ తార పరమ మిత్రతార. ఈ తారాబలం కనుక మీరు 8 గుర్తుంచుకున్నట్లయితే ఇందులో 5 తారాబలాలు మనకు అనుకూలంగా ఉంటవి. 4 తారాలు మనకు కొంచెము అననుకూలంగా ఉంటవి. కాబట్టి ముఖ్యమైన పనులు చేసుకున్నట్లయితే మీ ఇంట్లో మీరు కుటుంబ యజమాని కానీ, తర్వాత కుటుంబంలోని పిల్లలకు కానీ, ఎవరికైనా కూడా ఈ తారాబలం చూసుకొని ఆ వ్యక్తి ఆ పనిని ప్రారంభించినట్లయితే తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అనే జ్యోతిష్ శాస్త్రము తెలియజేస్తుంది. నేను లాస్ట్ వీడియోలో అశ్విని, మఘ, మూల నక్షత్రంలో జన్మించిన
వ్యక్తులకు తెలియజేయడం జరిగింది. జన్మతార, తర్వాత సంపత్తార ఇదండి. ఈరోజు సెకండ్ సిరీస్ ఏంటిదంటే భరణి, పుబ్బ, పూర్వాషాఢ. భరణి నక్షత్రంలో కానీ, పుబ్బ నక్షత్రంలో కానీ, పూర్వాషాఢ నక్షత్రంలో కానీ పుట్టిన వాళ్ళకి ఆ క్యాలెండర్, ఆ రోజు మీరు ఏ పని అయితే చేయదలుచుకున్నారో ఆ రోజు ఆ క్యాలెండర్లో నక్షత్రాలను చూసి తారాబలాలను గుర్తించాలి. ఫర్ ఎగ్జాంపుల్ భరణి, పుబ్బ, పూర్వాషాఢ ఆ రోజు ఉన్నట్లయితే అది మీకు జన్మతార కింద పరిగణించబడుతుంది. నెక్స్ట్ తార కృత్తిక, ఉత్తరాషాఢ ఉన్నట్లయితే ఆ తారలు మీకు సంపత్ తారలుగా పరిగణించబడాలి. నెక్స్ట్ రోహిణి, హస్త, శ్రవణం గనక ఉన్నట్లయితే మీకు విపత్తార కింద పరిగణించబడాలి. అదేవిధంగా మృగశిర, చిత్త, ధనిష్ట ఉన్నట్లయితే మీకు క్షేమతార కింద పరిగణించబడాలి. అదేవిధంగా ఆరుద్ర, స్వాతి, శతభిషం ఉన్నట్లయితే ప్రత్యేక తార కింద పరిగణించబడాలి. అదేవిధంగా పునర్వసు, విశాఖ, పూర్వభాద్ర ఉన్నట్లయితే సాధన తార కింద పరిగణించబడాలి. అదేవిధంగా పుష్యమి, అనురాధ, ఉత్తరాభాద్ర నక్షత్రాలు ఉన్నట్లయితే నైదన తార కింద పరిగణించబడాలి. అదేవిధంగా ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రాలు ఉన్నట్లయితే మీకు అది మిత్రతార కింద పరిగణించబడాలి. అదేవిధంగా అశ్విని, మఘ, మూల నక్షత్రాలు ఉన్నట్లయితే పరమమిత్రతార కింద పరిగణించబడాలి. యాజ్ ఇట్ ఈస్గా భరణి, పుబ్బ, పూర్వాషాఢ మీకు జన్మతార. ఈ విధంగా ఈ భరణి, పుబ్బ, పూర్వాషాఢ నక్షత్రాలు 3 నక్షత్రాల వాళ్ళు కూడా మీ జన్మతారలో మీరు ఏవైనా ముఖ్య పనులు ప్రారంభించకూడదు. మీ సంపత్తార 2వ తారలు మీకు సంపత్తారాల కిందకు వస్తాయి. వాటిలో మీరు ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. తర్వాత 3వ తారలు విపత్తారలు ఉంటవి, ఆ రోజులు ఏమి చేయకూడదు. 4వ తార క్షేమతార, తప్పనిసరిగా ముఖ్యమైన పనులు ప్రారంభించవచ్చు. 5వ తార ప్రత్యేక తార, ఆ రోజు కూడా అంత ముఖ్యమైన పనులు అయితే చేయకూడదు. 6వ తారలు సాధన తార, తప్పనిసరిగా మీ ముఖ్యమైన పనులు అన్నీ కూడా చేసుకోవచ్చును. 7వ తార నైదన తార, ఈ నైదన తారలో ముఖ్యమైన పనులు చేయకూడదు. 8వ తార మిత్రతార, తప్పనిసరిగా మిత్రతారలో మీ ముఖ్యమైన పనులు ప్రారంభించవచ్చును. 9వ తార పరమమిత్రతార, ఈ తారలో కూడా ముఖ్యమైన పనులను చేసుకోవచ్చును. కాబట్టి మీ నక్షత్రాలకు ఏ తారాబలం ఉంటుందో చూసుకొని తప్పనిసరిగా పాటించినట్లయితే మీరు విజయాన్ని సాధిస్తారు. ఇది జ్యోతిష్ శాస్త్రం యొక్క నమ్మకము.